హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ 4:30 అవుతుంది సాటర్డే. మేమైతే బయటికి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. ప్లేస్ ఎక్కడ అనేది నెక్స్ట్ చూడండి. పిల్లలైతే ఇంకా లేవలేదు. మేమైతే లేచి రెడీ అయిపోయి పిల్లల్ని నిద్రలోంచే తీసుకొని వెళ్ళిపోయాము. వీళ్ళు నిద్రలో ఉన్నప్పుడు జర్నీ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే అనంతగిరి హిల్స్కి వెళ్దామని వెళ్ళాము. హాఫ్ డే ట్రిప్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోయాము. చాలా గ్రీనరీ ఉంది. 7కి అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. పిల్లల్ని బ్రష్ చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ పార్సల్ తీసుకెళ్ళి తినిపించుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే మొదలెట్టేసాము. హలో బడ్డీ, సే హాయ్. మా బాబుకి అయితే వాడు చేసిన ఫస్ట్ ట్రెక్కింగ్ ఇది. చాలా ఎగ్జైటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉండే, చాలా యాక్టివ్గా కూడా ఉండే డే మొత్తము. వీకెండ్స్కి 1 డే ట్రిప్కి చాలా బాగుంది అనంతగిరి హిల్స్. ఇంకా హైదరాబాద్లో అయితే సన్నీగా ఉంటుంది, కానీ అనంతగిరి హిల్స్లో మాత్రం అసలు చాలా క్లౌడీగా, అప్పుడప్పుడు చినుకులు పడుతూ వెదర్ చాలా సపోర్టివ్గా ఉండే. మా బాబు అయితే అమ్మ కమాన్ కమాన్ అని వాడు నన్నే ఎంకరేజ్ చేస్తున్నాడు. బట్ ఎలా ఉంది ట్రెక్కింగ్? Say hi. వావ్, హిల్ పెద్ద హైట్ ఏం లేదు, బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు చాలా బాగుండే. మేము డ్రోన్ తీసుకెళ్తే మమ్మల్ని అలో చేయలేదు, బట్ అంతలోపు ఒక క్లిప్ తీసుకున్నాం కాబట్టి ఆ చిన్న క్లిప్ మీకు యాడ్ చేస్తున్నాను. You are sitting ugly. Sit like a cute boy. 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి కొంచెం కొంచెం డిస్టెన్స్లో. హైట్ ఎక్కితే మనకు ఆ వ్యూ మొత్తం రౌండ్గా చాలా బాగా కనిపిస్తుంది. We are crude family, right? We came from that cave, right? So, buddy, we came all through these forest, buddy. నాకైతే ఇది బెస్ట్ టైం టు విజిట్ అనంతగిరి హిల్స్ అని అనిపించింది. ఇంకా గ్రీనరీ కూడా ఉంటుందేమో మరి తెలీదు. చిన్న వాటర్ పాండ్ కూడా ఉంది మధ్యలో. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ట్రెక్ చేస్తారు. వాళ్ళకి మెల్లిగా ట్రెక్కింగ్ నేర్పించాలి, ఎక్కడికైనా దూరం ట్రిప్స్ వెళ్ళాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా, మా బాబాయ్ అయితే ఒక్కసారి కూడా ఎత్తుకోమని అడగలేదు. వాడే కంప్లీట్గా ఎక్కడం దిగడం మొత్తం చేసేసాడు. మేము అందరు వచ్చే రూట్లో కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దామని వచ్చాము. అక్కడ మా బాబు స్లిప్ అయి కింద కూడా పడిపోయాడు. పడుతూ లేస్తూ ఉంటేనే వాళ్ళకి ఇలాంటి ట్రెక్కింగ్స్ ఇవన్నీ తెలుస్తాయి కదా. సో ఫైనల్గా మేము రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాము. మేము మార్నింగ్ 8 o'clockకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ 12 వరకు అంతా మళ్ళీ కార్ దగ్గర కూడా వచ్చేసాము. మా ట్రిప్ అయితే అయిపోయింది. నా వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వ్లాగ్స్. బాయ్ బాయ్.